మన స్థానిక ఎన్నికల్లో చూసాం మొత్తం కూడా ఓటుకు 500 నుండి 50,000 వరకు పెరిగిపోయిందంటే ఏ స్థాయిలో రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడు పోటీ చేయాలంటే డబ్బు లేకపోతే ఎన్నికలకు పోలేదు. నీ దగ్గర ఎంత ఉంటే ఎంత పెడతావు, ఎంత ఇస్తావు, డబ్బు లేకపోతే వద్దు రాజకీయాలని ఒక స్థాయి దాకా, ఒక పీక్ స్టేజ్ దాకా వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితిని చూస్తుంటే రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది అసలు ఈ రాజకీయాలకు వచ్చారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టెప్ బై స్టెప్ ఒక మోడల్ తయారవుతాం. గ్రామ స్థాయిలో ఎంట్రీ పాయింట్ లోపల ఫిల్టర్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా డిఫరెంట్ సెక్షన్లో కూడా చేస్తాం. అసలు రాజకీయ నాయకుల పర్సెప్షన్ లోపట్నే అనవసరమైన విషయాలు చర్చకు పెట్టి అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఎవడు గెలిస్తే ఏందని కాడికి వచ్చేస్తుంది కదా. ఎవడో కూడా డబ్బులు పెట్టుకొని గెలిస్తే అయిపోయాను తప్ప వేరే ఏం లేదు. అందుకోసం అది ఇంటర్ రిలేటెడ్. అది దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలంటే ఇప్పటికిప్పుడు పరిష్కారం అయిద్దా కాదని టైం చెప్పలేను, కానీ ఇట్లనే మాత్రం ఎలక్షన్స్ మాత్రం ఉండవు. ఉంటే కనుక ఈ ఎలక్షన్లకు అర్థం కూడా లేదు. ఈ ఎలక్షన్లకు అర్థం కూడా లేదు. నువ్వు డైరెక్ట్గా వేలం పాడబడితే 400 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇంక నీకు దానికి ఏమున్నది, లెక్క ఏమున్నది. ఒక ₹1 2 కోట్లు డిపాజిట్ చేస్తే ఎవడు చేస్తారో చెప్పారు, దాన్ని బట్టి మీ ఊరికి సర్పంచ్ వదిలిపెడతామని చర్చ ఏమున్నది దానికి, అంతే కదా. కోసం నేనైతే అనుకుంటున్నా డెఫినెట్గా ఇంతకంటే బెటర్గా ముందు ఉంటుందేమో అనుకుంటున్నా. ఇట్లనే ఉంటుంది అని అనుకోవడం లేదు భవిష్యత్తులో. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి. ఏముందిరా నాయన 2 కోట్లు పెట్టి మొత్తం ఉన్నది అమ్ముకున్న తర్వాత రోడ్ల మీద పడ్డా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీరు గమనించినట్టయితే. అందుకోసం గ్రామ స్థాయిలో డబ్బు ప్రభావం రాను తగ్గాల్సిన అవసరం ఉంటుంది, వస్తుందని భావిస్తా ఉన్నా. ఇక మీరు అన్న ఎంపీ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేసరికి అయితే వీ హోప్ ఇట్లనే ఉండకపోవచ్చు అనుకుందాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ వచ్చిన సందర్భంలో ఒక సందర్భంలో కొంత ఏదో ఆశపడ్డాం, కానీ చాలా నీరసంగా కొన్ని పరిణామాలు సంభవించినా అవి రావద్దని కోరుకు. కగారు గురించి ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. మీరు వామపక్ష నేపథ్యం నుండి మీరు వచ్చారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే వన్ సైడ్గా కగారు ఆపరేషన్ నడుస్తుంది. ఒకవైపు శాంతి చర్చలు అన్నా కానీ ఆ టాపికే ఊసులో లేదు. తద్వారా ఇంకా అరెస్టులు నడుస్తున్నాయి. అరెస్టుల కంటే ఎక్కువ లొంగిపోవడానికి సిద్ధమవుతున్న కొంతమంది లొంగుబాట్లు జరుగుతున్నాయి. కొంతమంది విషయంలో మాత్రం సీసీ మెంబర్ల వరకు అయితే మాత్రం సీసీ సభ్యులై ఎన్కౌంటర్ అయితే జరుగుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కగారు ఉద్దేశం ఏంటి, దీని తద్వారా ఏం జరుగుతుంది, జరుగుతున్న పరిణామాల మీద ఏం చెప్తారు? మీరు ఈ మధ్యకాలంలో ఆపరేషన్ దురంధర్ అని ఒక సినిమా వచ్చింది, నేను పోయిన దానికి చూడాలి. నాకు అజిత్ దోవల్ దేశ రక్షణ ఎడల అనుకుంటే సీరియస్నెస్ ఏది ఉందో డెఫినెట్గా మా లాంటి వాళ్ళకి సంతోషమే అది. అయితే దేశం బయట ఉన్నవాడికి దేశం లోపల ఉన్నవాడికి తేడా చూపెట్టినటువంటి స్టేట్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే నీ దేశ ప్రజలకు వచ్చేసరికి నీ యాటిట్యూడ్లో చాలా తేడా ఉండాలి. రెండవది, నిరంతరము దేశంలో ప్రజల గురించి ఎవడు మాట్లాడినా వాడు బయటి శత్రువు కంటే వీడే ప్రధానము అనేటువంటి యాటిట్యూడ్ ఉంది కదా, అది అల్టిమేట్గా ప్రతిపక్షాలు నోరు నొక్కుతాను పనికొస్తుంది తప్ప ఇప్పటికీ కాదు. ప్రతిపక్షాల్లో అవకాశవాదులు ఉండవచ్చును, అవినీతి పరులు ఉండవచ్చును, ఇంకేదైనా ఉండవచ్చును, కానీ వాడు మంచో చెడో ప్రజల మధ్యన ఉండి ప్రజల తరపున కొట్లాడుతుండా లేదా, కానీ ప్రజలైతే రిప్రజెంట్ చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడైతే ఆ గౌరవం కానీ ఆ సాఫ్ట్ కార్నర్ కానీ భారత రాజ్యాంగం కల్పించిన ప్రకారమే ఉండాలి. అందులో ఒక మాట ఉంటుంది, మీరు మొదటిసారి చెప్తా ఉన్నా, మై గాయల్ హూ మై ఘాతక్ హూ అని ఉంటుంది. గాయపడ్డవాడిని నేనే, హింస చేసేవాడిని కూడా, ప్రతిఘాత హింస చేసేవాడిని కూడా నేనే అంటాడు. నేను భారతదేశంలో ఇవాళ ప్రతిపక్షాల్లో మావోయిస్ట్ పార్టీ ప్రతిపక్షాన్ని చూడాలి. దాన్ని దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరమైనటువంటి విదేశీ టెర్రరిస్టు లెక్కను ఇంకో టెర్రరిస్ట్ లెక్కను చూడవలసిన అవసరం లేదు. అట్లా చూడడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విధానం. దానికి అజిత్ జోవల్ లాంటి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో నాకు చాలా తీవ్రమైన భిన్నాభిప్రాయం ఉంది. బయటి దేశానికి సంబంధించిన విషయంలో కూడా ఏ విధమైన రాయితీ అవసరం, ఏ విధంగా సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నడి రోడ్లో బాంబులు పెట్టి విచక్షణగా పేల్చేటువంటి వాళ్ళ విషయంలో కూడా మనం చిన్నగా చూసుకోవాల్సిన అవసరం లేదు. 100% స్ట్రాంగ్గా రెస్పాండ్ కావాల్సిందే, నిర్దాక్షిణ్యంగా అణచివేయవలసిందే. అదే సందర్భంలో దానికి ఎవరైనా ప్రజల దగ్గర నుంచి ఇక్కడ మద్దతు వస్తుందని కట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అట్లా చేయడం వల్ల పరిణామాలు ఏముంటే చెప్పడం కూడా తప్పేం కాదు. కానీ ఒక సుదీర్ఘకాలం ఒక అడవిలో నేనేమి ఇక్కడ మావోయిస్టు పార్టీ పోలీసులు బాంబులు పెట్టి లేపడమును, కక్ష కట్టి 30 మంది 40 మంది సిఆర్పి జపాన్లు కాల్చడం, ఇవన్నీ ఏమి వాళ్ళు చెప్పినటువంటి దాని లక్ష్యం చేరుకునేట్టు కావు, అది ప్రూవ్ అయిపోయింది. నేనేమంటున్నా,
40 మందిని 70 మందిని చంపినటువంటి నువ్వు చచ్చిపోతే 70 మంది ఆదివాసులు ఒక దగ్గర కూడేటువంటి వాతావరణం లేకుండా మీరే తయారు చేసుకున్నారు. 70 మంది నువ్వు చంపిన తర్వాత స్టేట్ ఎట్లా ఊకుంటుంది? ఓకే, నువ్వు 70 మందిని సిఆర్పిఎఫ్ జవాన్లు చంపిన తర్వాత నువ్వు చనిపోయినాక 70 మంది రావాలని స్టేట్ ఎందుకు కోరుకుంటుంది అంటున్నా. సింపుల్ లాజిక్ అడుగుతున్నా. ఓకే, చాలా బేసిక్ లాజిక్. అందుకోసం మావోయిస్ట్ పార్టీకి చాలా సందర్భంలో బాలగోపాల్ గారు అప్పుడే అన్నారు, అధీకృతమైన హింస ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయో మీరు మీ ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీరు ఇన్ఫార్మర్ల పేర కోవట్ల పేరు ఏకపక్షంగా కాల్చివేయడం, కుటుంబాలు కాల్ చేయబట్టుకొని ప్రాధాన్యం ఇచ్చిన ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ఏంటో అది ఆ ప్రజాకోర్టు జరిగే శిక్షలు ఏవైతున్నాయో అవి కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన కదా. సో ఇట్లా ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఇక్కడ దాకా వచ్చినామా. నేనేమంటున్నానంటే వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పుకుంటారు మావోయిస్ట్ పార్టీ వేరే సంగతి, కానీ వాళ్ళే స్పష్టంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించడం సాధ్యం కాదు, కొన్ని చారిత్రక తప్పిదాలు చేసినామని చెప్పేసి ఇంత ఓపెన్ రిజైండర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏమంటే పాకాని మంది చనిపోయాడు. నేను పోయి వచ్చినాము. చాలామంది అక్కడ వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాలతో ఏం సంబంధం లేదు. ఇన్నేని తీసుకుపోయారు కాబట్టి జైలు వేసారు కాబట్టి అని చెప్పేసి వణికి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా మీరు అట్లా భయపెట్టేది కూడా చాలా కష్టం తెలంగాణలో. పాకాని మంది రాజకీయాలు మోసి మేము అక్కడ అంత్యక్రియలకు పోలే, ఒక ప్రజల కోసం కొట్లాడినట్టు ఒక సిన్సియారిటీని అప్రిషియేట్ చేసిపోతామే తప్ప అర్బన్ నక్సల్ అనే పదం వాడుతున్నారు మద్దతు ఇచ్చినా కానీ. దాని నెక్స్ట్ టాపిక్ వస్తాను. నేనేమంటే ఈ ప్రభుత్వము అంటే పర్టికులర్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ఏదో నక్సలైట్ మావోయిస్ట్ పార్టీ ఏదో అది ఒక తీవ్రత వరకు అయితే కొంతవరకు భరించవచ్చు, కానీ ఇప్పుడు కొనసాగిస్తుంది అయితే అత్యంత దుర్మార్గమైంది. అది అంటే బహుశా దేశ చరిత్రలో ఎన్నడూ కొనసాగలేదు. వారు చెప్పే ప్రకారమే వారు న్యూట్రలైజ్ అంటారు. మీరు చాలాసార్లు విని ఉంటే మీరు ట్విట్టర్లో అమిత్ షా గారి ఒక స్టాండర్డ్ వర్డ్ వీ న్యూట్రలైజ్ ద నక్సల్స్ టాప్ లీడర్ సెంట్రల్ కమిటీ మెంబర్ నంబాలకేశ్వరరావు. న్యూట్రలైజ్ అంటే అర్థమేంటిదబ్బా? న్యూట్రలైజ్ అంటే డిఫ్యూజ్ చేయడం. నీ దగ్గర ఏమున్నాయి, బాంబు ఉందనుకో, బాంబు వైర్ కట్ చేస్తే డిఫ్యూజ్ చేసినట్టు, నీ దగ్గర AK-47 తూటాలు తీసేస్తే డిఫ్యూజ్ చేసినట్టు, ఇంకోది చేస్తే డిఫ్యూజ్ చేసినట్టు. ఏకపక్షంగా నువ్వు ఫైర్ చేసేసి న్యూట్రలైజ్ అంటే ఎట్లయితుంది? నువ్వు అల్టిమేట్గా నువ్వు చేయాల్సిన పని ఏంది? పాక్ హనుమంతు ఇవాళ సపోజ్ ఒక స్టేట్కి ఇన్ఛార్జ్ ఉన్నాడు, మీరు చెప్పే ప్రకారం 5 10 మంది, ఒకప్పుడు నువ్వు చెప్పిన 70 మంది 60 మంది అంచెల వారి వ్యవస్థ లేదు కదా. నువ్వు లొంగిపోకపోతే కాల్చి వేస్తావు, నువ్వు అనివార్యంగా లొంగిపోవాల్సిందే. అంటే ప్రతిఘటనని ఫైరింగ్ ఓపెన్ కాకుండా చంపడం అంటే అన్యాయమే కదా. నీకు అవకాశం ఉన్నది ఇప్పుడు, అప్పచెప్పు, స్టేట్కి అప్పచెప్పిన తర్వాత ఏ ప్రకారం జరగాలో నాకు జరుగుతుంది. నిన్నే వాళ్ళకి రివార్డులు లొంగిపోతారు కాబట్టి వాళ్ళకి ₹1 మంచమని ఇవ్వడం అడుగుతలేడు, వాళ్ళు కూడా ఏం అడుగుతలేరు. వాళ్ళు కూడా మేము లొంగిపోతే మాకు పైసలు ఏమని ఏమి అంటలేరు కదా. మేము మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మాకు నచ్చిన రాజకీయంని మేము పునఃసమీక్ష చేసుకొని చేస్తామంటారు. ఏం కష్టమవుతున్నది దానికి? నేను చెప్పండి నాకు. అదే ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఇంకో 10 మందో 20 మందో నువ్వు చెప్పే ప్రకారం ఉండనుకోలే, 100 మందో ఉండనుకో, 100 మందిని లక్షల సైన్యం. మన మధ్యలో వార్త చూసిన ఒక ఇజ్రాయెల్ నుంచి మధ్యకాలంలో 4 లక్షల AK-47 హయ్యర్ అమ్యునిషన్ ఎవ్రీ మంత్ సప్లై చేస్తాడు కదా, అగ్రిమెంట్ రాసుకున్నాడు. 4 లక్షల తుపాకులు ప్రతి నెల రాగలిగే అంత బలంగా ఉన్నటువంటి భారత సైన్యంకి 100 మందిని 200 మందిని న్యూట్రలైజ్ చేయడం కష్టమా? ఒక దగ్గరికి దారిలోకి తీసుకొని వచ్చేసి ప్రభుత్వం దాని అనుకున్న ప్రకారం శిక్షణ చేయడం పంపడం కష్టమా? లేదా లీగల్గా మీకు ఈ కండిషన్ అవాయిడ్ అయ్యి ఉండండి, భవిష్యత్తులో జరిగితే మొత్తం పరిణామాలు తీవ్రంగా ఉండే హెచ్చరించేసి ప్రధాన శ్రమంత రాజకీయాలు భాగస్వామ్యం చేయడం కష్టమా? నేను అడుగుతున్నా. ఏమో రేపు మావోయిస్ట్ పార్టీ లీగలైజ్ అయిన తర్వాత నిన్న CPI పార్టీ ఎట్లయితే 100 ఏళ్ల దినోత్సవ అద్భుతంగా ఎట్లా జరుపుకుందో వాళ్ళు కూడా అట్లే జరుపుకుంటారేమో, జరుపుకోనియండి, ఏమవుతుంది? ఈ దేశంలో ఇప్పుడు కూడా ఒక వామపక్ష రాజకీయ పార్టీ కేరళ అధికారం చెలాయిస్తా ఉంది కదా, కొనసాగిస్తుంది కదా, అక్కడే జరుగుతలేదు కదా. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల లోపల లా అండ్ ఆర్డర్ లోపల కేంద్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా అదుపు తప్పకుండా ఇవాళ చాలా వామపక్ష శక్తులు చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఎందుకు పార్టిసిపేట్ అవుతున్నారు? ఆ ప్రాంతాల లోపల హింస అనేది ప్రజలకు నష్టం కలిగిస్తుంది, ప్రాంతీయత పేరు మీదనో దేశానికి వ్యతిరేకత పేరు మీదనో దీన్ని ఉద్రిక్తత లోన్ చేయవద్దని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కూడా భావిస్తున్నాయి. ఆయన నిరంతరము అంతర్గత సంక్షేమంలో మణిపూర్ కొట్లాడాలని, నాగపూర్ ఉండాలని చెప్పేసి ఏ వామపక్ష పార్టీ కోరుకోవడం లేదు. సో ఈ విషయం కూడా నేను తెలియజేస్తే ఏమంటే ఆల్రెడీ కేసీఆర్ గారు బహిరంగంగానే విజ్ఞప్తి చేసిన వరంగల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా కూడా అమిత్ షా గారికి ముఖ్యంగా
సోదరులు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన మనం దత్తాత్రేయ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ, నేను కిషన్ రెడ్డి గారిని కలవడానికి విషయ ప్రయత్నం చేసినా కూడా సుధాకర్ అని వస్తే ఇదే టాపిక్ మాట్లాడతారని చెప్పి చాలాసార్లు వారు అవాయిడ్ చేసింది. ఓకే, నేను మీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మేము వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మీకేమి కిరీటం ఏమి పడిపోయి మిమ్మల్ని డీప్రమోట్ చేయరు. ఓకే, మీరు ఒక బాధ్యత గల వ్యక్తులు మిమ్మల్ని ఒక తోటి ఉద్యమకారులు మేము విజ్ఞప్తి చేస్తానికి వచ్చినది మీకు కూడా చాలుకున్న అంశమే అవుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తొందరలో ఇక పాక అనుమతితే చివరి ఎన్కౌంటర్ కావాలని అలాంటి వాడి యొక్క కోరిక. తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ ప్రేమికుడిగా గత బీఆర్ఎస్ది 2 టర్ములు అయిపోయింది, ప్రస్తుతం కాంగ్రెస్ది 2 సంవత్సరాలు అయిపోయింది. ఎట్లా చూస్తారు ఈ యొక్క ఓవరాల్గా ఈ పాలన? అలాగే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో చెరుకు సుధాకర్ గారి పాత్ర ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ పార్టీలో ఏ పాత్ర పోషిస్తుందో ఇంతకంటే ఇంకా బలంగా పాలసీ మేకింగ్లో కూడా సిస్టంలో కూడా ఏం వచ్చినా కూడా ప్రతిపక్షంగా పోషిస్తాము. తెలంగాణ అభివృద్ధి కోసము మీ యొక్క కంట్రిబ్యూషన్ని మాకు చెప్పండి, ఇట్లా వినియోగించుకోదలుచుకుంటే ఎవరు పిలిచినా పోతాం. ఈవెన్ కేంద్రం కూడా మేము పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ మీద రావాల్సిన ఫీడ్బ్యాక్ వస్తలేదు, మీరు రండి హెల్ప్ చేయండి, తప్పకుండా చెప్తాం. ఓకే, మాకు శశభిషాలు ఏముంటాయండి? ఇప్పుడు ఈ భూమి మీద పెట్టినందుకు, ఇక్కడే ఉన్నందుకు, మనతో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా చేయాలని కోరుకుంటాము. ఉట్టిగా రోడ్ల మీద ఆందోళన చేసి పొదుగు తెల్లారితే చాలని చెప్పేసి వాచి చూసుకోం. మనం ప్రజలకు పాలనా భాగం లోపల కూడా అడ్వాంటేజ్ ఏం జరుగుతుందో చెప్పడానికి చదువుకున్న వాళ్ళుగా, ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళుగా మనం ఏం చేయగలంటే అది చేయాలని నేను కోరుకుంటున్నా. అది ఎవరికైనా ఆ సర్వీస్ ఇవ్వడానికి చెరుకు సుధాకర్ రెడీగా ఉన్నాడు. సలహాలు సూచనలు ఇవ్వడానికి పార్టీలకు అతీతంగా ఎవరికైనా సరే ఎనీ టైం యూ టేక్ మీ టు హ్యావ్ ది బెటర్ హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ. ఓకే, ఐ విల్ పార్ట్ ఆఫ్ ద వర్క్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో మనం ఒక కోఆర్డినేషన్ వర్క్ చేసుకుందాం, రండి అంటే రావడానికి సిద్ధంగా ఉంది. మాకేముంది? ఓకే, కలిసి పని చేయడానికి, కలిసి పాలసీ పరంగా పనుల పరంగా చేయడానికి ఏమున్నది? ఓకే, పార్టీనే. ఓకే, రెండవది ఏమంటే అఖిలపక్షంగానో అంటే రాజకీయ నాయకుడు కాదు బా, ఒక ఎక్స్పర్టైజ్ వర్క్ కూడా ఉంటుంది కదా. ప్రజలకు సంబంధించిన ఆర్తి ఉండడమే పెద్ద అర్హత. ఫస్ట్ బేసికల్లీ ప్రజల తరపున ఇది చేయాలని కోరుకోవడమే పెద్ద ఆర్తి. ఒక సమాచార హక్కులో పనిచేసినట్టు ఉన్నాడు, ఓ పెద్ద అసెట్. సమాచార హక్కులో పనిచేసేవాడి వల్ల నీకు ఏం అడ్వాంటేజ్ అవుతుంది? ఎక్కడెక్కడ లొసుకులు ఉన్నాయో నీకు చూపెడతాడు. తననే దగ్గర పెట్టుకుంటే మీకు అనేక విషయాలు చెప్తాడు. మీరు మర్చిపోయిన అంశాలు చెప్తాడు. అవునా కాదా? చాలాసార్లు మీరు చాలాసార్లు సమాచార హక్కు కింద కొన్ని విషయాల్లో పోయి చర్చ పెడితే సమాచార శాఖనే ఆశ్చర్యపోయి మాకు ఇప్పటిదాకా తట్టలేదని చెప్పేసి టైం అడిగేసేసి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే ఎంత అడ్వాంటేజ్ చెప్పండి? అడ్వాంటేజే కదా. సో అట్లాంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని కోరుకుంటున్నాను. కానీ ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలు నిజంగా అది సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఒక 2 పార్టీ నేతలు కలవడమే ఒక పెద్ద శత్రువులు కలిసినట్టు అయిపోయింది. సలహాలు తీసుకునే పరిస్థితి కాదుగా. ముందు అసలు ఎవరేం శత్రువు కాదు కదా బా. నేనేమంటున్నా, డెవలప్మెంట్ మోడల్లో ఎవరేం శత్రువు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఎవడేం శత్రువు కాదు, సారా వ్యాపారాలు ప్రమోట్ చేయడం ఎవడేం శత్రువు కాదు. ఎందుకు ఊరికి ఇవన్నీ మాట్లాడుకోవడము? ఏదో ఇప్పుడు శత్రువు అనే పరిస్థితులు కూడా ప్రజలు కూడా ఏమనుకుంటలేరు. ఏదో టైంపాస్ పంచాయతీలు పెట్టుకుంటే తప్ప ఏం లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులు అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత చెరుకు సుధాకర్ గౌడ్తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంటర్వ్యూలు అలాగే దిశ టీవీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.